పంచగ్రామాలు విశాఖపట్నం సింహాచలం దేవస్థానం దగ్గర ఉన్నటువంటిది. దాదాపుగా 400 ఎకరాలు ఆక్రమణకి గురై అక్కడ షాపులు వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద కట్టడాలు వచ్చినాయి. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అమ్మేసుకున్నారు, ఆ పైన ఇంకొకళ్ళకి అమ్మేసుకున్నారు. సొసైటీల పేరుతో, వ్యక్తుల పేరుతో ఇదంతా దేవస్థానానికి సంబంధించిన స్థలాలు. అయితే దాన్ని వాళ్ళకే ఇవ్వాలి అంటే కుదరదు, అలాగని వాళ్ళది కాదంటే కుదరదు. కోర్టులలో కేసులు, దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి వ్యవహారం. దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన 650 ఎకరాల దాకా ఆలయానికి ఇచ్చేటట్టు. మెయిన్ ఈ పంచగ్రామాలతో పాటుగా సింహాచలం భూములలో గంధపు చెట్లు పెంచుతారు. ఆ గంధపు చెట్లకు వచ్చినటువంటి గంధాన్నే అరగతీసి చందనోత్సవం జరుపుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నేలల్లోనే ఇవి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా 650 ఎకరాలు వేరే చోట ఇవ్వడానికి ఆ ప్లేస్ అంతా కూడా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఇవ్వడం కోసం అన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా అనువంశిక ధర్మకర్త సింహాచలానికి సంబంధించి గజపతిరాజుల కుటుంబం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి అశోక గజపతిరాజుని కలవటం, ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ వివాదాలకు అతీతంగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తయారు చేయండి అని చెప్పుకొచ్చారు.